సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారి దేవాలయం చుట్టూ దాదాపు 2500 మందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 10 క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ సహా మఫ్టీ పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. ప్రతి క్యూ లైన్లో సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచారు. మహంకాళి పోలీస్ స్టేషన్ సబ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రత పర్యవేక్షిస్తున్నారు. అనుమానితంగా కనిపించే వ్యక్తులు, వస్తువులపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. ఇక వీఐపీల దర్శనానికి సెక్యూరిటీ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని దేవాలయం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీమ్స్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు మాత్రం పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ఉన్నాం. దాదాపు 2500 మంది పోలీసులతో పాటుగా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్ పోలీసులతో పాటుగా ఇటు టాస్క్ ఫోర్స్, మఫ్టీ పోలీసులు, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీస్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అడుగడుగునా కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా ఇప్పటికే పోలీసులతో ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి క్యూ లైన్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల సర్వైలెన్స్ అంతా కూడా మహంకాళి పోలీస్ స్టేషన్ సబ్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా భద్రతను ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇటు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీ రూట్ మ్యాప్ సంబంధించి కూడా ఇప్పటికే ఆ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. మనం చూడొచ్చు, ఇది ప్రధాన ద్వారం వద్ద కూడా పోలీసులు మెటల్ డిటెక్టర్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత లోనికి అనుమతిస్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయం ఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా సీసీ కెమెరాల నిఘా ఉంది కాబట్టి ఇదంతా కూడా మహంకాళి పోలీస్ స్టేషన్ సబ్ కమాండ్ కంట్రోల్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో దాంట్లో భాగంగా ప్రతి కూడా అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కాబట్టి అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిఘా నేతృత్వంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. సో ఎవరైతే అనుమానితంగా వ్యక్తులు ఉంటారో, అలాగే అనుమానితమైన వస్తువులు ఏవైతే ఉంటాయో తారసపడతారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని ఇందుకు కూడా ఇప్పటికే మఫ్టీ పోలీసులు, అలాగే 10 క్రైమ్ టీమ్స్తో పాటుగా షీ టీమ్స్, ప్రధానంగా షీ టీమ్స్ కూడా మఫ్టీలో విధుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తంగా 2500 మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే క్విక్ రియాక్షన్ టీమ్, అలాగే సిటీ కమాండర్స్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అడుగడుగున భద్రతను మోహరించారు. అలాగే ఇటు అన్ని పరిసర ప్రాంతాలు, అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి సంబంధించిన ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే షాడో టీమ్స్ కావచ్చు, పోలీసులు కూడా ఆధీనం తీసుకున్నారు. మొత్తంగా మాత్రం ప్రశాంత వాతావరణంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇదే లేటెస్ట్ అప్డేట్. స్టూడియో. థ్యాంక్ యూ కిరణ్.